తదుపరి మీ నాయకులు యజమానులు పట్టణ ప్రముఖులకు మిమ్మల్ని ఆనందింప చేయాలని హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్టిస్టులను భారత పౌరులైన అభివృద్ధి ప్రధానమైన విద్యార్థులకు అందరికీ కూడా శ్రీ చైతన్య కాలేజీ 23వ సంవత్సర రాజకీయ సభకు ఆహ్వానించినందుకు యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు అందించాలి. క్వాలిఫైడ్ టీచర్ల చేత మీకు విద్యను బోధించాలి. మీరు కూడా ఎదగాలి, ఎదిగే ముందు వదగాలి, జీవితంలో ఎక్కడికో ఎదగాలి, ఎదిగి ఉన్నతమైన స్థాయికి శ్రీ చైతన్య యాజమాన్యం తీసుకుంటున్న కావలిలో మొదటి ఇన్స్టిట్యూట్ గా పేరుంది. శ్రీ చైతన్య యాజమాన్యాన్ని అభివృద్ధిలో కావలిలో విద్యార్థులకి ఇంకా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీతో ఒక్కటే విద్యార్థి కదా మీకు వాళ్ళ బాధ్యతలు తీసేశారు. బ్రహ్మ తన రాత్రం మార్చాడు. తల్లి జన్మనిచ్చింది, తండ్రి పెంచుతున్నాడు. ఇక మీ జీవితానికి మీ మొదటి రాత్ర రాసుకోవాలి. మీరు ఏం చేస్తే మీ జీవితం బాగుంటుంది అని ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ దశలో ఉన్నారు. ఇంటర్మీడియట్ అంటే పరిపక్వానికి మధ్య ఉండే అస్తవ్యస్తమైనటువంటి దశ ఈ ఇంటర్మీడియట్ దశ. ఈ దశలో ఇప్పుడే మీరు భావాలు పుట్టుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అభివృద్ధి కాని వయసు. మీరే హీరోయిజం, తండ్రి కంటే మాకు అన్నీ తెలుసు, తల్లి కంటే మాకు తెలుసు, ఈ సమాజం కంటే మాకంటే తెలియని వాళ్ళు లేరు, అన్ని మాకు తెలిసేటటువంటి మీరు అందరు సినిమాకి పోతే సినిమా చూస్తే 30 సంవత్సరాలు నా స్టోరీ గుర్తుంటుంది. ఎందుకంటే ఆకాశానికి చిహ్నమైన నీ చెవులు పనిచేస్తున్నాయి, అగ్ని చిహ్నమైన నీ కళ్ళు వెలుగులు చూస్తున్నాయి. ఎక్కడైతే ఏకాగ్రతతో ఆ సినిమాను చూసామో ఆ సినిమా స్టోరీ మనకు గుర్తుంది. కానీ గురువు చెప్పిన పాఠం గుర్తుండదు, తండ్రి చెప్పిన మాటలు గుర్తుండవు, తల్లి చెప్పిన ఇతవాళ్ళు గుర్తుండదు. ఎందుకంటే అన్నిటికీ కారణం మన హృదయం. ఎవరైతే హృదయాన్ని కంట్రోల్లో పెట్టుకుంటారో, ఎవరైతే హృదయాన్ని ప్రక్షాళన చేసుకుంటారో వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు ఎప్పుడు కూడా కష్టపడి 5 సంవత్సరాలు మీ జీవితానికి దారి తీసుకోవాలి. మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ జీవితంలో ఒక్కటి మనకు పొందండి. అందరూ ఫ్రెండ్సే మీరందరూ. ఇది కాదు మనకు కాదు ఫ్రెండ్. కష్టాల్లో తోడుండాలి, ఇబ్బందుల్లో సపోర్ట్ ఇవ్వాలి, కళ్ళంబడి నీళ్ళైతే కళ్ళు తుడిసే మిత్రుడు కావాలి. అందరూ స్నేహితులు ఉంటారు, కానీ మిత్రుడిని ఒక్కని తెచ్చుకోండి. అదే సత్సంగం. ఆ సత్సంగాన్ని ఎవరైతే ఒక్కడిని నువ్వు వెతుకుతుంటే ఈర్ష్యపడేవారు చాలా మంది ఉంటారు, ఎదిగేటువంటి ఈర్ష్యపడేవారు చాలా మంది ఉంటారు, ఎదుగుతుందంటే ప్రోత్సహించేవారు దొరకరు. అక్కడి కాదు మీ జీవితానికి. నువ్వు చెడిపోతుంటే బాధపరుస్తుంది,
నువ్వు ఆనందంగా గర్వపడుతుంటే ఓదారుస్తాడు. గర్వం మంచిది కాదు, తల్లిదండ్రులు పక్కన దగ్గరని తడుతుంటాడు, బాధపడుతున్నాడు. ఎంకరేజ్ చేసే ఒక మిత్రులు తెచ్చుకోండి. అదే ఇప్పుడు కష్టం. తండ్రి తిట్టాడనో, తల్లి మందలించిందనో, గురువు పాఠం చెప్పేదాంట్లో వర్క్ చేయలేదని మందలిస్తే ఈ కష్టాన్ని నువ్వు భరించగలిగితే అదే రేపు నీకు అన్నం పెడుతుంటే నీకు జీవితాన్ని ఇస్తుంది. రేపటి జీవితం కోసం ఇప్పుడు కష్టాన్నైనా ఎదుర్కోవాలి. అందుకే మీ అందరూ కూడా తెలుస్తున్నా, మనం పుడితే మన తల్లిదండ్రులు ముద్దాడుతున్నారు, మనకన్నీ అందంగా అలంకరిస్తున్నారు, మంచి బట్టలు ఇచ్చి స్కూల్కి పంపుతున్నారు. తిన్నారో తినలేదో మనం, ఎందుకంటే ఈ కావలి నియోజకవర్గం మధ్య తరగతిని ఆనందంగా ఉండండి, కళలు కనండి, ఆ కళను సాకారం చేసుకునే కోసం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఎలా, పాఠాలు చెప్పిన గురువుల ఎలా ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండాలని, జీవితంలో ఎంత ఎత్తుకెదిగినా ఈ జన్మభూమిని మర్చిపోకుండా ఇది కావాలి, ఈ ఐ లవ్ కావాలనేటువంటి విధానాన్ని పెంచుకుంటూ మాతృ భూమిని, మాతృ తల్లిని, తండ్రిని, గురువుని ఎప్పుడు గుర్తించుకుంటూ జీవితంలో ఉన్నటువంటి స్థాయికి రావాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా సెలవు తీసుకుంటున్నా.